బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనంగా మారింది ప్రమాదానికి ముందు వీడియో. రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. ఆ పార్థివ దేహం పక్కనే నిల్చొని ఉన్నాడు ఎర్రి స్వామి. రోడ్డుపై పడిపోయి ప్రమాదానికి గురైన ఆ బైక్ సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అటుగా వెళుతున్న ఇంకొక బస్సుకు సంబంధించిన ఆ సీసీ ఫుటేజ్, ఆ సీసీ కెమెరా ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తుంది. వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళింది బస్సులోని. ఇన్ఫాక్ట్ ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ బైక్ని మీరు చూస్తున్నారు కదా. అయితే వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళింది ఆ బస్సులోని డాష్ బోర్డ్ కెమెరాలను రికార్డ్ అయిన సందర్భం మీరు చూస్తే కనుక ఆ ఘటనకు సంబంధించిన ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. ఎర్రిస్వామి అక్కడే నిల్చొని ఉన్నాడు. ఆ బస్కి సంబంధించి ఫుటేజ్ మీరు చూడొచ్చు. అంటే ఈ ఘటన ఆ బైక్ ఎక్కడ పడిందో చూడండి. ఆ బైక్ ఎక్కడ పడిందో మీరు చూడొచ్చు. దాదాపుగా ఒక డిస్టెన్స్ మీరు చూస్తే కనుక ఎందుకో కాస్త వర్షం పడుతున్న సందర్భంలాగా మనకు అక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే గ్లాస్కి సంబంధించి ఆ వైపర్ అక్కడ అది ఆ టైంలో పనిచేస్తున్న క్రమం. వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళిన బస్సులోని డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనంగా మారింది ప్రమాదానికి ముందు వీడియో. రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. అయితే ఆ పార్థివ దేహం పక్కనే నిల్చొని ఉన్నాడు ఎర్రి స్వామి. రోడ్డు పైన పడిపోయింది ప్రమాదానికి గురైన కారు. వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళిన బస్సులోని డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాల విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఢీ కొట్టిన తర్వాత ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ సీసీ ఫుటేజ్ విజువల్ ఎంత కీలకంగా మారుతున్నాయి, దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ప్రస్తుతం ఈ ఫుటేజ్కి సంబంధించి ఎంత కీలకంగా మారింది, ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిప్పే అవకాశంలా కనిపిస్తోంది ఈ ఫుటేజ్? సచిన్, ఎప్పుడైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిప్పు లాంటి నిజాలు. ఎందుకంటే ప్రమాదం జరిగిన రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు జరిగిన తర్వాత మొదటగా బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి ఎవరైతే లక్ష్మయ్య ఉన్నాడో, లక్ష్మయ్య అదేవిధంగా తనకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి మొదటగా అందరూ భావించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా భావించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 16 గంటలు గడవక ముందే ఘటన జరిగిన రోజు సాయంకాలం లోపే సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆ మరుసటి రోజు బయటికి రావడం, అంటే ప్రధాన ఎర్రిస్వామితో పాటు శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బైక్ రైడ్ చేసేటువంటి క్రమంలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నటువంటి సందర్భంలో తీసినటువంటి తీరు, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే మనం చూసామో ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అప్పటికే ఫుల్గా తాగి ఉన్నటువంటి వీళ్ళు డ్రైవింగ్ చేశారు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్నటువంటి డివైడర్ ని ఢీ కొట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగి వెనుక నుంచి వచ్చినటువంటి వి కావేరీ బస్సు కింద బైక్ వెళ్ళడం, బైక్ కాస్త ఎక్కడ కూడా కంట్రోల్ కాకపోవడం, ఆ నేపథ్యంలోనే పెట్రోల్ ట్యాంకు బ్లాస్ట్ కావడం, ఈ అగ్నికి ఆహుతి కావడం 19 మంది ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా దృశ్యం. అయితే తాజాగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నట్లయితే ఈ సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వి కావేరీకి సంబంధించినటువంటి బస్సు ప్రమాదం జరిగిన తర్వాత సంచలనాత్మకమైనటువంటి వీడియో అని ఇది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేయాలో ప్రారంభం దశలో కొంత తర్జన భర్జన పడినప్పటికీ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు టీమ్స్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాను ప్రత్యేకమైన కేంద్ర బలగాలు, ఆ కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక నిపుణుల కమిటీ కూడా ఇప్పటి వరకు గత 24వ తేదీ జరిగినటువంటి ప్రమాదం తర్వాత అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా వెలుగులో వచ్చినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఇది. ఈ సీసీ ఫుటేజ్ లో మనం చూస్తా ఉన్నాము ఎర్రిస్వామి పక్కన నిలబడి ఉన్నాడు. ప్రమాదం జరిగింది. మరోవైపు వర్షం జోరు వాన కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఆ వెనుక వెళ్ళినటువంటి బస్సు అంటే వి కావేరీ బస్సు కంటే ముందు వెళ్ళినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ పక్కనే శివశంకర్ మృతదేహం కూడా భౌతికాయం ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఎర్రిస్వామి పోలీసులకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది 100% అని చెప్పడానికి కనిపిస్తున్నటువంటి విజువలైజేషన్ సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి నిజం. అయితే
దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో లక్ష్మయ్యతో పాటు కావేరి ట్రావెల్స్ సంబంధించిన డ్రైవర్ A1 గాను, అదే విధంగా కావేరికి సంబంధించిన మేనేజ్మెంట్ A2 వినోద్ గాను ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరికి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసు అంటే A1 సంబంధించినటువంటి పోలీసుల అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి ఉంటే A2కు సంబంధించినటువంటి అదే రోజు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని చేసినటువంటి పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి సుప్రీంకోర్టు తీర్పులను అర్నీష్ కుమార్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో అర్నీష్ కుమార్ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో రిజెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లోనే మేనేజ్మెంట్ ఈ కేసు నుంచి జైలుకు వెళ్లకుండా బెయిల్ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ కావడంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఈ దేశ ప్రధానితో పాటు రాష్ట్రపతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ఘటన ఇది. ఈ ఘటనలో కీలక మలుపు తిప్పేటువంటి ఈ సీసీ ఫుటేజ్ మరింత ఆధారంగా కాబోతుంది. నిజం చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం హుసేన్. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఆల్రెడీ ఘటన జరిగి అంటే ఈ ఒక పక్క వెహికల్ కనిపిస్తుంది, ఇంకో పక్క ఇటు శివశంకర్ భౌతికాయం ఉంది, బట్ మధ్య నుంచి బస్సు వెళ్తోంది. ఎక్కడ ఆ బస్సు ప్రమాదానికి గురైన బస్సు ఫుటేజ్ ఎక్కడ మనకు అంతగా కనిపించని సందర్భం అనుకోవాలి. ఈ ఫుటేజ్ ఎగ్జాక్ట్గా ఎట్లా క్యాప్చర్ అయింది అంటే వెనక నుంచి వెళ్తున్న బస్సుకు సంబంధించి ఎట్లా ఒక్కసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే చిన్న కన్ఫ్యూజన్ కనిపిస్తోంది ఇక్కడ. CCTV ఫుటేజ్ దాన్ని డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి కెమెరాలో నిక్షిప్తమైంది. అంటే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఎర్రిసామతో పాటు శివశంకర్ ముందుగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టి పడిపోయినటువంటి తర్వాత మరి నడి రోడ్లో పడి ఉన్నటువంటి ఈ శివశంకర్ యొక్క భౌతికాయాన్ని పక్క సైడ్ కు తప్పించిన తర్వాత ఆ బస్సు వెళ్లిపోయినట్టు మనకు కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకవైపు మనకు పక్కన కనిపిస్తున్నటువంటి ఎర్రిస్వామి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ కిందనే పడి ఉన్నటువంటి ఆ శివశంకర్ భౌతికాయం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రమాదం కంటే ముందు ఈ ప్రమాదం జరిగింది అంటే బైక్ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యం. ఆ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ